కుబేర ఛానల్ స్వాగతం అండి. సో ఇప్పుడు వచ్చేసి 2 ఐపీఓస్ గురించి చెప్తున్నాను. అదేంటంటే మనకి ఈ రోజే క్లోజింగ్ ఉంది. అవి వచ్చేసి ఎక్సలెంట్ ఐపీఓ ఒకటి, ఎక్సలెంట్ వైర్స్ అండ్ ప్యాకేజింగ్, ఇంకోటి వచ్చేసి ఇన్నోమేట్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్. సో ఇది వచ్చేసి మనకి 13 సెప్టెంబర్ అంటే ఈ రోజు మనకి క్లోజింగ్ అవుతుంది. కాకపోతే ఈ రెండిట్లో మనం ఏది అప్లై చేస్తే బాగుంటుంది అనేది చూద్దాము. ఇది వచ్చేసి రెండు మనకి ఎస్ఎంఈ ఐపీఓస్ అనేది మనం అక్కడ చూస్తున్నాము. మనం వచ్చేసి ఇది ఎక్సలెంట్ వైర్స్ వచ్చేసి 1,44,000 వచ్చేసి కావాలి. మనకి జస్ట్ 3.37 టైమ్సే సబ్స్క్రిప్షన్ అయితే అంది యాజ్ ఆఫ్ నౌ. నెక్స్ట్ వచ్చి ఇది వచ్చేసి ఇన్నోమేట్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ వచ్చేసి 7.6 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయింది. సో నాకు వచ్చేసి ఈ రెండు అయితే కమాండింగ్గా లేవు. ఒకసారి ఫైనాన్షియల్స్ కూడా చెక్ చేద్దామండి. ఎందుకంటే మనకి గ్రే మార్కెట్ ప్రీమియం అనేది ఇది ఇన్నోమేట్కి చాలా ఎక్కువగా ఉంది. ఒకసారి ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇది ఇన్నోమేట్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ గ్రే మార్కెట్ ప్రీమియం 70% ఉంది. అండ్ ఎక్సలెంట్ వైర్స్ అయితే మనకు వచ్చేసి 0 అనేది ఇక్కడ మనం చూస్తున్నాము. సో ప్రస్తుతం ఎక్సలెంట్ వైర్స్ అయితే ఏం లేదు. అందువల్ల ఏంటంటే ఒకసారి ఫైనాన్షియల్స్ కూడా చెక్ చేసి దాన్ని బట్టి మనం ఇది ఇన్నోమేట్ అనేది తీసుకోవచ్చా లేదనేది ఒకసారి చూద్దాం. ఓకే, మనం ఇక్కడ చూసినట్లయితే ఇది ఇన్నోమేట్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ వచ్చేసి మేజర్గా వైడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఫెర్రస్, నాన్ ఫెర్రస్ మెటల్ పౌడర్స్ లైక్ కాపర్, నికిల్. సో ఇది వచ్చేసి ఒక గ్లోబల్ సప్లయర్ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ ఇది వచ్చేసి మనకి మెటల్స్తో డీల్ చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఓకే, మెయిన్లీ ఫేమస్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ టంగ్స్టన్ హెవీ అలాయ్ కాంపోనెంట్స్. అండ్ మోర్ ఓవర్ మనం ఇక్కడ చూసినట్లయితే ఫైనాన్షియల్స్ ఒకసారి చూద్దామండి. ఫైనాన్షియల్ రిపోర్ట్ వచ్చేసి సో 2022లో మనం చూసినట్లయితే రెవెన్యూ వచ్చేసి 22 CR, ఎక్స్పెన్స్ 21 CR, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ జస్ట్ 55 lakhs ఉంది. 2023 చూసినట్లయితే మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చాలా పెరిగింది. ఈవెన్ దో రెవెన్యూ ఎక్స్పెన్స్లో మనకంతా మనకి ఇంప్రూవ్మెంట్ లేకపోయినా రెవెన్యూలో జస్ట్ 20% ఉంది. ఎక్స్పెన్స్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉందండి. కాకపోతే ప్రాఫిట్ ఆఫ్ ట్యాక్స్ సో మంచి కమాండింగ్ ఉంది. కాకపోతే 2024లో చూసినట్లయితే మనకి రెవెన్యూ మనకి స్లైట్గా ఇంక్రీజ్ అయింది, ఎక్స్పెన్స్ కూడా స్లైట్గా ఇంక్రీజ్ అయింది. కాకపోతే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మనకి తక్కువగా ఉంది. సో అందువల్ల ఏంటంటే మనకి ఏంటంటే వన్స్ ఫైనాన్షియల్ రిపోర్ట్ ఎప్పుడైతే మనకి ఒక అసెండింగ్ ఆర్డర్ ఉండదో, అంటే ఇంప్రూవ్మెంట్ ఆర్డర్ ఉండదో, ఆటోమేటిక్గా మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తామండి. అందువల్ల ఏంటంటే నేను ఈ యొక్క ఐపీఓస్ ఏదైతే ఉన్నాయో ఈ రెండు అయితే నేను రికమెండ్ చేయట్లేదు. అది మీరు ఒకసారి గమనించాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్.